హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ముందుగా అయితే ఈరోజు శ్రీరామనవమి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు అయితే బుధవారం అండి. ఈ రోజు అయితే మేము ఇంట్లో సంతకి వెళ్ళామండి. ఇంట్లో అయితే ఈరోజు కుకింగ్ వీడియో అయితే తీస్తున్నాను. ఆ ఇంట్లో మనం ఏమనుకున్నాం ఏంటనేది ఇక్కడ చూపిస్తాం ఫ్రెండ్స్. అలాగే ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ముందుకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. ఇంటికాడకి టిఫిన్లకి పిండి గట్టిగా వెళ్తున్నాను. నట్లు పిండి అట్లు పిండి తీసుకుంటున్నాను ఈరోజు ఇంట్లోకి టిఫిన్కి. పప్పు ఏదో నానబెట్టలేదంటే ఈరోజు అట్లు పిండి అయితే తీసుకుంటున్నాను ఆవిడ దగ్గర. అట్లు పిండి అన్నీ బాగుంటాయి ఇడ్లీ పిండి కానీ. పాల ప్యాకెట్లకు వచ్చాను ఇక్కడికి, 2 ప్యాకెట్లు పాలు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ పాల ప్యాకెట్లు పిండి పట్టుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. టీ పెట్టిన తాగిన తర్వాత అప్పుడు టిఫిన్ వేస్తాం స్టార్టింగ్. ఇంటికి వచ్చేసాను. మా పిల్లలు అయితే ఇంకా లాగలేదు అనుకున్నారు. ఇలా శ్రీరాముని కదా, స్కూల్ సెలవు ఇచ్చారు. సెలవు ఇచ్చిన తర్వాత ఇంకా లాగలేదు, ఇలా పడుకున్నారు. ప్రజెంట్ పాల ప్యాకెట్లు తెచ్చాను నేను. ఏం చేస్తున్నా చూడండి, అంటులు తోముతున్నావా? ఇంకోసండి. ఈరోజు అయితే మేము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. టిఫిన్ అయితే వేస్తాను. బయట నుంచి తెచ్చాను పిండి, అట్ల పిండి. ఈరోజు పప్పు నానబెట్టలేదంటే ఇంట్లోకి. బయట పిండి రోజులు అయితే ఎలా వస్తున్నాయి ఏంటంటే చూపిద్దామని మీకు వీడియో తీస్తున్నాను సార్. ఇదైతే బయట నుంచి కొనుక్కొచ్చిన పిండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం కదండి, సంతకి వెళ్ళాను పొద్దున్న. సంతకైతే మేము ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ తెచ్చానండి సంతకి వెళ్ళి. అల్లం, బెండకాయలు అన్నీ తెచ్చాను. ఏమేమి తెచ్చానో మీకు దీంట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నిమ్మకాయలు, తేజ టమాటాలు ఐటమ్ కంటే కవర్ అంటే పెద్ద కవరే. ఈ టమాటాలు ఇంట్లో పట్టం డబ్బా. ములక్కాళ్ళు బాగున్నాయి. గుడ్లు ములక్కాళ్ళు ఉన్నాయా? గుడ్లు ములక్కాళ్ళ వండు, నీకు నచ్చినవి వండు. డైలీ మాసం కూరలు తింటాం కానీ గుడ్లు ములక్కాళ్ళు అనుకుని చాలా రోజులు. డబ్బాలు బాగున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాకే. ఎంత కాదు, ఎంత తీసుకున్నాడు ఆ రోజు? 350 మిగిలింది. పడా ఇంకేంటి కదా. ఇంకా 200 డబ్బాలా? 300 తీసుకున్నాడు. అన్నీ 6 డబ్బాలు ఎన్ని వచ్చినాయి కదా. ఇంకా మూత అదే నీ దగ్గర ఉంది, కాళ్ళ దగ్గర ఉంది. అల్లం ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ తెచ్చాను. అల్లం పేస్ట్లు ఈ పని చేస్తాయి. అల్లం ఉంటే మంచిదే, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. సరే అల్లం రేటు బాగా రేట్ ఎక్కువ. మూడు ములక్కాళ్ళు ఇచ్చాడు సంతకే. 300 ఇంచు ఉంటాయి అక్కడ కాబట్టి. బయట అయితే ఇంకా రేటు 350, 400 అవుతాయి బయట రేట్లు. నేను తెచ్చుకున్నాను ఏంటంటే మరే. అందుకే అక్కడికి వెళ్ళమని. ఈరోజు టమాటాలు కూడా లావుగా ఉన్నాయి, చిన్న సైజు వచ్చాయి. ఇది టమాటాలు లావుగా ఉన్నాయి. అంటే మనం ఏరుకోవచ్చు అంటే లావుగా మొత్తం కాదు, చిన్న కాయలు ఉంటాయి, పెద్ద కాయలు ఉంటాయి. దాంట్లో కొంచెం గట్టిగా ఉన్న కాయలు మనం తెచ్చుకోవాలి. మెత్తగా ఉన్న కాయ అంటే ముగ్గుపోయి బాగా జ్యూస్ అయిపోద్ది అనమాట. కోసినప్పుడు మెత్తపడిపోద్ది. మన ఏంటంటే టమాటా కాయలు ఏరుకుని గట్టుకున్న కాయలు తెచ్చుకుంటే 2 రోజులు నిల్వ ఉంటాయి.
కూరలో కూడా బాగుంటాయి. అదే అన్ని గట్టుకున్నా చూడడానికి లాగున్నా. మరి అంటే ఏరుకున్నాను, ఏరుకుని తెచ్చాను. కూరకెళ్ళకి వెళ్ళామంటే ప్రతి ఐటము, ఇప్పుడు వంకాయలు ఉన్నాయనుకో, వంకాయలు మెత్తగా ఉండాలి నొక్కినప్పుడు, అది లేతగా ఉన్నట్టు. గట్టిగా ఉందనుకో గింజ ఉన్నట్టు లెక్క. గింజ ఉంటే ముదిరిపోయినట్టే కదా. కొంచెం మెత్తగా ఉన్న పచ్చిమిరకాయలు ఎందుకులే. చట్నీలకి గిట్లకి వాడేస్తున్నామని తెచ్చేసాను. ఎంతలో కాదు, ఒక 20 రూపాయలు అయ్యింది. తెచ్చింది ముదిరిపోయింది. ఏంటిది? వంకాయలు లేతగా ఉండాలి. లేత ముదిరి అయ్యి పెద్ద సైజులో ఉంటే బాగుంటలేదు, గట్టిగా ఉంటున్నాయి. లేతకుండా ముదిరిపోయి లేతగానే ఉన్నాయి. అన్నీ ఏరుకోవాలి, ఏరుకుని తెచ్చుకుంటేనే అన్ని ఫ్రెష్గా ఉంటాయి. కేజీ తెచ్చింది. 50 కేజీ తెచ్చించండి వంకాయలు. రుచి లేవు. టమాటాలు 2 కేజీలు తెచ్చాను. ప్రతిదానికి టమాటాలు అవసరం కాదు. నాయుడు వస్తున్నా. ఉల్లిపాయలు 4 కేజీలు తెచ్చాను. టమాటాలు 2 కేజీలు, బెండకాయలు 1/2 కేజీ, వంకాయలు 1/2 కేజీ, నిమ్మకాయలేమో 30 రూపాయలు. మరి 20 రూపాయలకు 4 కాయలు అంట. అల్లం 20 రూపాయలు తెచ్చాను. పచ్చిమిర్చి 20 రూపాయలు. బాగానే వేసాడు మిర్చియే, కట్ట పెట్టలేదులే, ఇస్తాడు మామూలుగా పట్టుకెళ్ళన్నా. తొడలు తీసేస్తున్నావా? గట్టుకున్న తీసేసి మెత్తకున్న దీంట్లో తొడలు తీసే. ఉప్పు బీరకాయ. ఉప్పు బీరకాయ. ఉప్పు నానబెడతారేమో. నానబెడతాం, కూరగాయలు కట్టుకుంటాం. ఇప్పుడే కరగాలి. ఇవాళ బుధవారం కదా, మధ్యాహ్నం చేద్దామా కూర ఇవన్నీ. పొద్దుపూట పప్పు టమాటా ఇవ్వండి. ఉప్పు బీరకాయ ఇప్పుడు నానబెడతానే. ఒక అరగంట నానాలా? కూరగాయలు కట్ చేయాలి. బీరకాయల మన ఇంట్లో పెద్దది బల్ల ఉంటే బల్ల మీద కోసుకుందాం. ప్లేస్ లేని మూలనే కట్ చేసి కూడా చిన్నగా ఉంది. కింద కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. అది ప్లేస్ ఉంటే చక్కగా డైనింగ్ టేబుల్ బల్ల ఎట్టుకుని బల్ల మీద కోసుకుందాం. బీరకాయలు బాగానే ఉన్నాయి. కోతగా తెలియదు. ఏరేంచండి తెచ్చినప్పుడు ముదిరిగా లేత అని చెప్పి. వేసవకాలం కదా బాగోదు. వేసవకాలం బాగుంటుంది. బీరకాయలే ముదిరియే కదా, లేతయే కదా. కోతగా పోయి తెలుస్తుంది. కోసేస్తా. ఏది చూపించు. ముదిరిపోయామనుకున్నా. లేతగానే ఉన్నాయి, అందుకే అన్నీ ఎరుగుని తెచ్చండి. అంతలోనే ఎరగొట్టు చూసుకోవాలి. ఆడ ఎరగొట్టినవాడు కానీ ఎరగొడితే ఎవరు కొనరని మన నచ్చినవి చూసుకుని తెచ్చుకుంటున్నాడు. మనకేమో ఊరుకుని ఎత్తలే కదా, డబ్బులు కొనుక్కుంటున్నాం. ముదురు పండు తెచ్చి పడేసుకునే కన్నా
నచ్చితే కొనుక్కుంటాం, లేకపోతే మానేసి అక్కడ ఆడేసి వచ్చేయడమే, అంతే. ఇబ్బంది లేదు. సంతలోకి వెళ్ళామంటే కూరగాయలు అయినా సరే ప్రతిదీ చెక్ చేసి తెచ్చుకోవాలి. అలాగని ముదిరిపోయి కొని తెచ్చుకుని మనం బలవంతంగా వండుకుని తినటం కన్నా అవి మానేసి వేరే తెచ్చుకుంటే బెస్ట్ కదా. బాగున్నాయి, మొక్కల్లాగా ఉన్నాయి. అలాగా ఉన్నాయి కదా. ఇది బాగుంది చూడే, చూపిస్తాను కట్ చేసి. అన్నీ అలాగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి. బీరకాయ పప్పు ఇవాళ కర్రీ. సాయంత్రం మళ్ళీ తెచ్చుకుందాం కూర. రోజు కూరలు తినకూడదు, డైలీ మాసం ఏంటంటే డైలీ మాసం వేడి చేస్తుంది. కొంచెం ముదిరిందంట. ముదురుతుంది కదండి, ముదిరితే పీసు వస్తుంది. అంటే కోత అంటే గర్రగా అదే తీసి పక్కనెట్టేది ముక్క, అదే ఆడ ఎక్స్ట్రా ముక్క వేసాడు, అది అదేనేమో. ఇది మెత్తగానే ఉంది. ఇలా 1 కేజీ మీద ఎక్స్ట్రా ముక్క ఉంటే వేసేసాడు. అదే పక్కనెట్టానండి, అదే వేసినట్టున్నాడు. ఇప్పుడు వండుకోకపోతే వండిపోతాయి అందుకే. మనం కూరగాయలు ఎప్పుడైనా సరే తక్కువ తక్కువ తెచ్చుకోవాలి. అంటే మనం ఏ పూటకి ఆ పూటకే వండుకునేలాగా తెచ్చుకోవాలి. అలా నిల్వ ఉంచుకోక్కర్లా. రోజు పప్పు, రోజు తోటకూర, ఓ రోజేమో కాయగూరలు వండుకుంటే వారానికి సరిపోద్ది. అలాగా ఇది గర్రగా తగులుకుని పర్లేదా? ముదిరితే తీసేసండి, బాగా ఉంటుంది. గింజలేదు కాకపోతే గర్రగా తగ్గింది, సౌండ్ వస్తుంది. అదే తీసేయలేదు, పక్కనట్టే. ఎందుకు వచ్చింది పప్పు అంతా చెడిపోతుంది మళ్ళీ. 1/2 కేజీ 30 రూపాయలు అయ్యి. టీవీ పెట్టుకుంటావా? చిన్న సౌండ్ పెట్టు, మీరు ఆమె తిరుగుతాడు. అది కాకపోద్దు, కాపీ రైట్స్ పెడతాం. చెప్పిన మాట అంతే. సరిపోతులే పప్పులోకి, అవి ఎక్కువ. వరకే లోటలు ఇచ్చి వెళ్ళిపోయేవాడు మేము చిన్నప్పుడు. బీరకాయ పప్పు ఈరోజు కర్రీస్. బీరకాయ ముక్కలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు. ఓకే సార్, కమాన్ స్టార్ట్ వీడియో. పప్పు కడిగేసేయండి, ముందుగా కడిపెట్టుకున్న పప్పు. తర్వాత బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా. చింతపండు, అది కొంచెం చింతపండు, నమ్మక సైజు, పసుపు, కొత్త కారం, కొంచెం కారం సరిపోతే కొంచెం ఏమో నాకు తెలుసు. ఉప్పు, ఇలా ఉడికిపోతుంది. కలిపి పెడతామంటారు దీన్ని. పప్పు కుక్కర్లో పెట్టేద్దాం కదా, కుక్కర్లో అయితే ఉడికిపోతారా మొత్తం? సరిపోతాయి వాటర్. చూడపోయావా? స్పూన్ ఏదో పొంగిపోద్ది. స్పూన్ అయితే పొంగదా? పొంగదంట, చిట్కా. గ్యాస్ కదా మరి. పెట్టేనా? చూసావా నన్ను ఉప్పు
సాలిపోతే ఏదో తాలింపు పెట్టాలి కదా. సరే ఓకే. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి కుక్కర్లో. తాలింపు పెడుతుందండి పప్పు. సరే గట్టి తిప్పపోయి పప్పు ఎలా ఉంది రుబ్బాలేమో. రూపాయలు పని మెత్తగా ఉండాలండి. మరి ఉడికిపోయిందా పప్పు? అది స్పూన్ వేయటం వల్ల పైకి పొంగలదే, లేకపోతే మొత్తం పైకంటూ వచ్చేది అది కుక్కర్ మీద. బాగుంది, బాగా కనిపెట్టేసింది వెళ్ళి కుక్కర్ మీద. అసలు ఒకసారి నీళ్ళు తక్కువ వేసినా ఎక్కువ వేసినా పైకి అదే విజిల్ అంటే నొరగొచ్చేసి కుక్కర్ అంతా పాడైపోద్ది. దాంట్లో స్పూన్ వేయటం వల్ల బాగా వచ్చింది. అదేంటి ఎండుమిరకాయ దాంట్లో ఇంట్లో పప్పు అది కాడ చింతపండు. ఓకే, పప్పు బీరకాయ తాలింపు. బాగుంటుంది, బాగా ఉడుతుంది. పిల్లలకి ఇలాగే ఉండాలి. ఈ వేసవకాలం ఈ అయితే కొంచెం బాగా ఇష్టంగా తింటారు. అయితే పప్పు తాలింపు మాడిపోతుంది. శుభ్రం కూర్చే పప్పు అంతనే నెయ్యి వేస్తున్నామండి పప్పులోను. కొంచెం టేస్ట్ బాగుంటుందని అదే పప్పు నెయ్యి వాసన వస్తుంది. కొంచెం వేసాను ఎక్కువ సరిపోద్దంటావా? తమిళ పొడి తినా అసలు లేదా? ఇప్పుడైతే ఇంట్లో వంట అన్నీ అయిపోయినాయండి. వంట కార్యక్రమం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన ఈరోజు వంట వీడియో చేసాం ఇంట్లోను. వీడియో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్టు మాకు, మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు మమ్మల్ని అందరూ కొంచెం దయచేసి మన ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే ముందుగా అయితే మన వంట వీడియోస్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అలాగే మరింత కొత్త వీడియోలతో రేపు పొద్దున కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.